చాలా రోజుల తర్వాత మన మంచు మనోజ్ గారు నటిస్తూ ఉన్న మూవీ అనమాట. అలాగే హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఎంతో ఆశగా ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఇంకొక వైపు ఏమో బాయ్కాట్ అని అయితే మాత్రం వినబడుతూ ఉంది. మరి ఏంటి ఆ మూవీ అంటే తెలిసిందే కదండి, వీళ్ళ ముగ్గురు కలిసి నటిస్తున్న భైరవం మూవీ అయితే ఇప్పుడు బాయ్కాట్ అనే దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు దేనికి ఇదంతా ఎందుకోసం అంటే మాత్రం డైరెక్టర్ విజయ్ కనకమేడల గారి ఒక స్టేట్మెంటు, అలాగే ఒక పోస్ట్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. మరి ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే మాత్రం ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అయితే అన్నారనమాట. 1 year బ్యాక్ ఈ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి అయితే వచ్చారు అని చెప్పి. సో మరి 1 year బ్యాక్ అయితే ఎలక్షన్స్ అవన్నీ అయిన తర్వాత మన డిప్యూటీ సీఎంగా అయితే పవన్ కళ్యాణ్ గారు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో మరి ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు వచ్చారు అంటే ఇన్నాళ్ళు ఉన్నదే అధర్మ పాలన ఏంటి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఫైర్ అవుతూ ఉన్నారనమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ ఫిలిం ఫంక్షన్స్ మీద, స్టేజెస్ మీద ఇవ్వటం ఏంటి అని చెప్పి అయితే బాయ్కాట్ చేయాలి అని వాళ్ళైతే తీర్మానించుకున్నారు. అలాగే ఇంకొక వైపు కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు, అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు అయితే మాత్రం మూవీని బాయ్కాట్ చేయాలి అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఇది కూడా డైరెక్టర్ గారి పోస్ట్ వల్లే. ఆ పోస్ట్ ఏంటి అంటే 2011 ఆ సమయంలో అయితే అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు కలిసి నటించిన పా అనే మూవీ అయితే ఒకటి ఉంటుందన్నమాట. అందులో అభిషేక్ బచ్చన్ గారు ఒక పిల్లాడిని అయితే ఎత్తుకున్నట్టు ఉంటారు. ఆ పిల్లాడు ఇంకెవరో కాదు, మన అమితాబ్ బచ్చన్ గారు అనమాట. సో ఆ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ పోస్టర్ని సేమ్ రామ్ చరణ్ గారు అలాగే చిరంజీవి గారు ఉండేలా అయితే మార్ఫ్ చేశారనమాట. సో ఆ పోస్ట్ని అయితే ఈయన షేర్ చేశారు, విజయ్ కనకమేడల గారు అనమాట, భైరవ మూవీ డైరెక్టర్. అదే విషయాన్ని ఆయన అడిగితే అప్పుడు నా సోషల్ మీడియా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. నిజానికి అప్పటికి ఈయనంత సెలబ్రిటీ కాదు, అంటే డైరెక్టర్ కూడా కాదు, కనీసం డైరెక్టర్ కూడా కానప్పుడు వేరే ఇంకెవరో హ్యాక్ చేసి మరి అందులో పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అయితే అడుగుతున్నారనమాట. సో అందుకని కొంతమంది మెగా అభిమానులు అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు బాయ్కాట్ భైరవం అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి ఈ కాంట్రవర్సీ మధ్యలో ఎలా విడుదలవుతుంది, ఏంటి మూవీ మరి నెగ్గుకొస్తుందా అని. కంటెంట్ బాగుంటే మాత్రం ఆటోమేటిక్గా హిట్ అవుతుంది, అది తెలిసిన విషయమే కదా. అలాగే మూవీ అంటే డైరెక్టర్ ఒక్కడే కాదు కదా, అతనితో పాటు ఇంకా నటించిన యాక్టర్స్, అలాగే మెయిన్లీ ప్రొడ్యూసరు, ఇంకా దానికి పనిచేసిన చాలామంది లైఫ్స్ అయితే దాని మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. సో మరి వీటి మధ్యలో అయితే అసలు ఎలా జరుగుతుంది ఏంటి మూవీ అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఈ మూవీ మాత్రం వీళ్ళందరికీ కూడా చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. సాయి శ్రీనివాస్ గారికి కానీ, లేదంటే మనోజ్ గారికి కానీ, నారా రోహిత్ గారికి కానీ ఈ టైంలో కంబ్యాక్ రావాల్సిన మూవీ ఇది. సో మరి వీటన్నింటినీ దాటుకొని ఏమవుతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ రెండింటి వల్ల అయితే బాయ్కాట్ భైరవం అని చెప్పి అయితే నడుస్తూ ఉంది. మరి చూద్దాం ఏమవుతుంది అని. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.